ఓకే. ఓం శుక్లాంబరధరం విష్ణుం ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన పద్మార్కం గజానన మహర్నిశం గజానన మహర్నిశం అనేకదం తం భక్తానాం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. పదో శ్లోకం. అన్యథా వేద శాస్త్రాణి అన్యథా వేదశాస్త్రాణి జ్ఞానపాండిత్యమన్యథా జ్ఞానపాండిత్యమన్యథా అన్యదా తత్పదం శాంతం అన్యథా తత్పదం శాంతం లోకాః క్లిశ్యంతి చాన్యథా. లోకాస్క్లిశ్యంతి చాహ్యత. చాణక్యుల వారు లోకోద్ధరణ కోసం చెబుతూ ఉన్నటువంటి ఈ నీతిశాస్త్రంలో అన్యథా వేద పాండిత్యం లేదా అన్యథా వేద శాస్త్రాణి అని అన్నారు. వేదం కావచ్చు, శాస్త్రం కావచ్చు, దాన్ని సరైనటువంటి పద్ధతిలో చదివి అర్థం చేసుకోవాలి. సరైనటువంటి గురువు ద్వారా అధ్యయనం చేయాలి. సరైనటువంటి వ్యాఖ్యానాలు చదువుకోవాలి, సరైనటువంటి గ్రంథాలు చదువుకోవాలి. నేను పుస్తకంలో చదువుకుంటానంటే కూడా దానికి సరైనటువంటి గ్రంథాన్ని చూసి చదువుకోవాలి. అది ఏది సరైందో మనకు తెలియాలి కదా మొదట. అలా లేకపోతే ఏమవుతుందంటే అన్యథా వేరే రకంగా అర్థం చేసుకుంటాడు. వేదం ఒకటి చెప్పుంటది, ఇతను ఇంకో రకంగా అర్థం చేసుకుంటాడు. శాస్త్రం ఒకటి చెప్తుంది, దాన్ని ఇంకో రకంగా అర్థం చేసుకుంటాడు. ఏ రకంగా అర్థం చేసుకుంటాడు? ఎవరైనా తనకు అనుకూలంగా అర్థం చేసుకుంటాడు. తనకి ఏది అనుకూలమో ఆ విధమైనటువంటి అర్థం చెప్తాడు. అది ఇందులో ఉన్నటువంటి రహస్యం. అందుకని ఏం చెప్తున్నాడంటే వేదశాస్త్రాన్ని అన్యదా క్లిశ్యంతి లోకాహ. లోకులు, జనాలు వేదశాస్త్రాలను వేరే రకంగా భావం చేస్తూ ఉంటారు. అంటే ఏది ఉందో అది కాకుండా ఇంకేదో అనుకుంటూ ఉంటారు. శాస్త్రంలో ఒక విషయం ఉంది అని అనుకున్నాం, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనడానికి కూడా శాస్త్రమే ఒక నియమం ఏర్పాటు చేసి ఉంటుంది. దీన్ని ఈ విధంగా చదువుకోవాలి అంటే, ఇప్పుడు వేదం చదివేటప్పుడు వేదం కంటే ముందర శిక్ష అని ఉంటుంది. అది వేదాంగం. ఆ వేదాంగాన్ని చదువుకోవాలి. ఆ శిక్ష ఏం చెప్తుంది? ఉదాత్తాన్ని ఎలా పలకాలి, అనుదాత్తాన్ని ఎలా పలకాలి, స్వరితాన్ని ఎలా పలకాలి, అదేమిటి అనునాసికాల్ని ఎలా పలకాలి, ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్కడైనా ఇప్పుడు యత్నము అన్నాం అనుకున్నాం. యత్నము అనే పదం ఉంది. దాంట్లో ఎట్లా పలికినాం దాన్ని? యత్ నా ము అని పలికాం. అంటే తా పలికి మళ్ళీ నా పలికాం. ఎక్కడైనా ఇదే విధంగా పలుకుతాం. కానీ ఇదే హకారంతో వచ్చినప్పుడు
అదే ఆ ఇక్కడ తాక నావత్తు ఇచ్చినట్టే హాక నావత్తు ఇచ్చినాం అనుకున్నాం. అప్పుడు ఎట్లు చదువుతాం? చిహ్నము అని చదువుతాం, అంతే కదా. ఇక్కడ ఎత్తనము అని చదివినాం, అక్కడ చిహ్నము అని చదువుతాం. కానీ పాణిని శిక్ష ఏం చెప్తుందంటే అట్లా చదవకూడదు, కానీ ఒక హకారంతో నకారం సంయోగం ఉండేటప్పుడు నా ముందు చదవాలి అని చెప్పి అంటుంది. అంటే చిహ్నము అని చదవాలి, చిహ్నము అని చదవకూడదు. మధ్యాహ్నము అనాలి, మధ్యాహ్నము అనకూడదు. జాహ్నవి అనాలి, జాహ్నవి అనకూడదు. ఇట్లా చెప్తుంది. అంటే ఇది మనం ప్రయత్నం చేసి పలకాల్సింది. మిగతా వాటిలాగా అప్రయత్నంగా వచ్చేటువంటి పదం కాదు. ఈ ఒక్క పదం దగ్గర అంటే ఈ అకార నకార సంయోగాలు సంయుక్తాక్షరం ఉండే చోట మనం ప్రత్యేకించి మనం ప్రయత్నపూర్వకంగా దాన్ని గుర్తుపెట్టుకొని, ఆ సూత్రాన్ని గుర్తుపెట్టుకొని, పాణిని శిక్షలో ఉండేటువంటి ఆ సూత్రాన్ని గుర్తుపెట్టుకొని నకారాన్ని ముందు పలికి తర్వాత హా పలకం. ఇది మనం రెగ్యులర్ గా ఉన్నటువంటి ఉచ్చారణకు భిన్నంగా ఉంటుంది. ఇది తెలియకపోతే ఏం చేస్తాం? మనం మామూలుగానే పలుకుతాం. మనం కూడా అందరూ మామూలుగానే నేర్పిస్తారు. మనం నేర్పించేటువంటి వాళ్ళకు కూడా తెలియనటువంటి కారణం ఉండొచ్చు, వాళ్ళు కూడా తెలుసుకొని చెప్పాలని ఏమి లేదు. అన్నీ ఇలా పలుకుతున్నప్పుడు ఇది మాత్రం ఎందుకు ఇట్లా పలకాలి అనేటువంటి ఆలోచనతో అట్లే నేర్పిస్తారు. ఇక్కడ దానికి కారణం ఏమిటి అంటే శాస్త్రం పట్ల పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం లేనప్పుడు ఇట్లాంటివి వస్తాయి. అందుకని వేదాలు శాస్త్రాలు వీటిని నేర్చుకునేటప్పుడు పరిపూర్ణమైనటువంటి పరిజ్ఞానం కలిగినటువంటి వాళ్ళ ద్వారా నేర్చుకుంటే ఈ కీలకమైనటువంటి విషయాలను కూడా చెబుతారు. ప్రత్యేకించి వేదం విషయంలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది. ఎక్కడ ఉదాత్తం పలకాలి, ఎక్కడ అనుదాత్తం పలకాలి, ఎక్కడ స్వరితంగా ఉండాలి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. దానికి సంబంధించి వృత్రాసురుని కథ కూడా ఉంది మనకు. యదేంద్ర శత్రు స్వరతోపరాధాత్ అనేసి ఒక కథ కూడా ఉంటది. ఆ వృత్రాసురుని తండ్రి యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసి ఇంద్రుణ్ణి చంపేటువంటి వాడు కావాలా అని చెప్పి సంకల్పం. అందుకని ఇంద్రశత్రువు అనేటువంటి పదాన్ని ప్రయోగించాడు. ఇంద్రశత్రువు వర్ధస్వ అంటే ఇంద్రునికి శత్రువు అయినటువంటి వాడు వర్ధిల్లాలి అనేది ఆయన ఆకాంక్ష. ఇంద్రునికి శత్రువు ఎవడు? తనకు పుట్టబోయేటువంటి కుమారుడు. అతను వృద్ధి చెందాలి అని చెప్పాలి అని అనుకున్నాడు. కానీ ఆ స్వరతో అపరాధాత్, ఆ స్వరంలో చెప్పినటువంటి అపరాధం కారణం చేత ఏమైంది? శత్రువులు లేని ఇంద్రుడు వర్ధిల్లాలి అనే అర్థం వచ్చింది. ఇంద్రునికి శత్రువైన వాడు వర్ధిల్లాలి అనే అర్థం బదులు శత్రువులు లేని ఇంద్రుడు వర్ధిల్లాలి అనే అర్థం వచ్చింది. అందువల్ల తను యజ్ఞం చేసి పొందినటువంటి కుమారుణ్ణి తానే పోగొట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. త్వష్ట ప్రజాపతి. అది వృత్రాసుర వృత్తాంతం చెప్పేది మనకు. ఆ కారణం చేత ఏమిటంటే వేదాలు శాస్త్రాలు చదువుకునేటప్పుడు ఎన్ముఖంగా అవి చెబుతున్నాయో తన్ముఖంగానే తెలుసుకోవాలి. అలా కాకపోతే ఏమనుకుంటారంటే భేదవాదులైనటువంటి వాళ్ళు ఈ వాదాలను సృష్టిస్తూ ఉంటారు. రాముడు ఎందుకు అట్ట చేశాడు, కృష్ణుడు ఎందుకు ఇట్ట చేశాడు అని అంటూ ఉంటారు. మనం చూస్తూ ఉంటాం లోకంలో. అట్లాంటి వాళ్ళ దగ్గర మనం ఆ శాస్త్రాన్ని విన్నామంటే వాళ్ళు ఏం చెప్తారు? మీకు భేద బుద్ధిని నేర్పిస్తారు. భేద బుద్ధిని నేర్పిస్తారు అనుకో. ఎక్కడైనా ఏమవుతుందంటే శాస్త్రం అనేది ఆ కాలంలో ఉన్నటువంటి వాళ్ళను ఉద్ధరించడానికి పుట్టినటువంటిది. కాలక్రమంలో కొన్ని మార్పులు చేర్పులు రావచ్చు. అవి ఆ శాస్త్రంలో చోటు చేసుకో.
అందువల్ల ఏం చేయాలా? ఆ తర్వాత కాలంలో ఇప్పుడు మనం చాణక్యుని కాలంలో లేము. చాణక్యుని కాలంలో చెప్పబడినటువంటి శాస్త్రం ఇది. అప్పటికి రాజరికం ఉంది. ఇప్పుడు మనకు ప్రజాస్వామ్యం వచ్చింది. రాజరికంలో ఏమేమి అవసరమో అవి చెప్పుకుంటాడు. ఆనాటికి ఈనాటికి ఏది కామన్ పాయింట్ ఉందో అది తీసుకోవాలి మనం. ఉదాహరణకి ఇంతకు ముందు పై శ్లోకంలో 8వ శ్లోకంలో అభ్యాసాత్ ధార్యతే విద్య అని చెప్పి అన్నాడు. అభ్యాసం వల్ల విద్య నిలబడుతుంది అని చెప్పి అన్నాడు. అది ఏ కాలానికైనా వర్తిస్తుంది. దాన్ని వదిలేయాల్సినటువంటి అవసరం లేదు మనకు. అందువల్ల ఆ ఆలస్యోపహత విద్య అని ఇంతకు ముందు చెప్పాడు. అంటే సోమరితనం వల్ల విద్య నాశనం అయిపోతుంది అని. ఇట్లాంటి వాటి కోసం మనం కాలాన్ని చూడాల్సినటువంటి అవసరం లేదు. వర్ణ వ్యవస్థ, వర్గ వ్యవస్థ, రాజరిక వ్యవస్థ ఇట్లాంటివన్నీ ఉన్నాయనుకో, వాటిని గురించి మనం ఆలోచన చేయొచ్చు. కారణం ఏంటంటే అవి కాలక్రమంలో కనుమరుగైపోయినటువంటి విషయాలు. వాటిని గురించి మనం మళ్ళీ ఆలోచన చేయాల్సిన పని. ఇప్పుడు వాటిని గురించి చెప్తూ ఉంది కాబట్టి ఈ శాస్త్రం పనికిరాదని చెప్పలేము. అక్కడ ఏం చేయాలి మనం? దాన్ని పరిహరించి విషయంలోకి వెళ్ళిపోవాలి. అంటే ఇప్పుడు చందన వృక్షాలు ఉన్నటువంటి అడవి ఉందనుకున్నాం. ఆ చందన వృక్షాలు ఉండేటువంటి అడవిలో ఒక కంప చెట్టు కూడా ఉంటుంది. ఉండకూడదని ఏం లేదుగా. నువ్వెందుకు వెళ్ళావు? కంప చెట్ల కోసం వెళ్ళావా? చందన వృక్షం కోసం వెళ్ళావా? చందన వృక్షం కోసం వెళ్ళావు. చందన వృక్షం కోసం వెళ్ళినటువంటి నువ్వు కంప చెట్ల గురించి ఎందుకు ఆలోచన చేస్తాండావు? దాన్ని తీసి పక్కన పడేయి, నీ దారికి అడ్డంగా ఉంటే. లేదా నీకు వేరే దారి ఉంటే ఆ దారిలో వెళ్ళిపో. దాన్ని ఎందుకు పట్టుకుంటావు? అది విచక్షణ కాదు. అలా పట్టుకోవడం వల్ల ఏమవుతుంది? నీకు ఆ చందన వృక్షాల వనం ముండ్ల చెట్లున్న వనంగా కనిపిస్తుంది అంతే. దీని తర్వాత ముండ్ల చెట్లు ఉన్నాయి అని అంటావు. నువ్వు ఎలా చూస్తున్నావు అనేది చాలా ముఖ్యం. కాబట్టి చూడాల్సిన పద్ధతిలో చూడకపోతే, అర్థం చేసుకోవాల్సిన పద్ధతిలో అర్థం చేసుకోకపోతే వేదాలు, శాస్త్రాలు వాటి ప్రయోజనాన్ని మనం పొందలేము. అందువల్ల వేదాలనైనా శాస్త్రాలనైనా మనం సరైనటువంటి పద్ధతిలో అర్థం చేసుకోవాలి. అంతేకాదు, వేద శాస్త్రాలు మాత్రమే కాదు, జ్ఞాన పాండిత్యం అన్యదా. జ్ఞానము పాండిత్యము. పాండిత్యానికి జ్ఞానానికి ఉన్నటువంటి చిన్న రేఖ ఏమిటంటే, పాండిత్యం అనేది వస్తు జ్ఞానం. జ్ఞానం అనేది పాండిత్య అనుభవం. పాండిత్యాన్ని నువ్వు అనుభవించినావంటే అది జ్ఞానం అవుతుంది. నీకు అప్లై చేసుకున్నావంటే సత్యం వద, సత్యమునే పలకవలెను. ఈ కొటేషన్ నాకు తెలుసు, దాని అర్థం తెలుసు. ఇప్పుడు నేను పండితుడిని. ఎందుకు? నాకు అది తెలుసు కాబట్టి. ఇప్పుడు నేను జ్ఞాని ఎప్పుడవుతాను? నేను సత్యాన్ని పలికితే జ్ఞాని అవుతాను. అది తేడా. అందువల్ల జ్ఞానాన్ని పాండిత్యాన్ని కూడా వేరే రకంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు పాండిత్యం ఎవడో ఒకడు ప్రదర్శిస్తూ ఉన్నాడు అనుకో, లోకం ఏమనుకుంటుంది? అరే వాడు ఎంత శ్రమ చేశాడు, ఎంత నేర్చుకున్నాడు, ఎంత కష్టపడితే ఎంత తెలుసుకోగలిగినాడు అని అనుకోదు. ఏం చేస్తుంది? వీడు 4 అక్షరాలు నేర్చుకొని ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు అని అనుకుంటాం. ఏదేదో చెప్తాడని అనుకుంటాం. జ్ఞాని ఏం చేస్తాడు? దీన్ని ఆచరిస్తూ ఉంటాడు. అప్పుడు లోకం ఏముంటది? వీడొక్కడే ధర్మాత్ముడు, అందుకని దీన్ని పాటిస్తాడు అని వాడిని అవుతుంది. అంటే ఏమర్థం? నీకు ఎప్పుడైతే అది అర్థం కాదో, ఎప్పుడైతే దాని విలువ అర్థం కాదో, అప్పుడు దాన్ని ఏం చేస్తాం?
వేరే వేరే విషయాలకు వాడుకుంటాము. అన్యథా అది దేనికోసం నిర్దేశించిందో దానికోసం వాడము. కోహినూర్ వజ్రానికి సంబంధించి ఒక జానపద కథ ఉంది. ఏమిటంటే ఒకడు ఏట్లో నడుస్తూ ఉన్నాడు. ఏట్లో నడుస్తూ ఉంటే వాడికి ఈ రాయి కనిపించింది. వాడు ఏం పని చేస్తాడు? ఉప్పు చేపలు అమ్ముకునేవాడు, అంటే ఎండు చేపలను అమ్మేటువంటి వాడు. వాడికి ఈ రాయి కనిపించింది. రాయి కనిపిస్తే అది కాస్త గుండ్రంగా మంచి షేప్లో బాగుంది. ఇది తూకానికి పనికొస్తుంది రాయి అని ఆ రాయి తీసుకున్నాడు. ఇంతకు ముందు తక్కెడలు ఉండేవి కాదు, అవి ఒకే ప్లేట్ ఉండేటువంటి తక్కెడలు ఉండేవి. తక్కెడంటే మనకు రెండు వైపులా ప్లేట్లు ఉంటాయి కదా, అట్లా కాకుండా ఒక కర్రకు ఒకవైపే తక్కెడి కట్టేవాళ్ళు, ఒక ఇది కట్టేవాళ్ళు. దాంట్లో తూకం వేయడానికి బాగుంటుందనేటువంటి ఉద్దేశంతో ఇతను ఏం చేశాడు? ఆ రాయిని తీసుకున్నాడు. ఆ రాయిని తీసుకొని సరే అతను వ్యాపారానికి వెళ్ళాడు, అంతా అయిపోయింది. సరుకు తెచ్చుకోవడానికి మద్రాసుకి వెళ్ళాడు, ఎండు చేపలు తెచ్చుకోవడానికి. అప్పుడు దీన్ని కూడా వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఇతను ఆ ఉప్పు చేపలు ఇతనికి అమ్మేటువంటి వాడు చూసి, అరే గుండ్రాయి బాగుంది, నాకు పేపర్ వెయిట్కి పనికి వస్తుంది టేబుల్ మీద, దాన్ని ఇచ్చేసిపో నాకు అని అంటే, నేను ఊరికే ఇవ్వనని చెప్పాను. సరే 1 కేజీ ఎండు చేపలు అదనంగా ఇస్తాను, ఇచ్చేసిపో అన్నాడు. వాడికి దాని మీద కన్నుపడ్డాడు. సరే 1 కేజీ ఎండు చేపలు ఇచ్చాడు. వీడు ఏట్లో రాయికి ఎండు చేపలు 1 కేజీ వస్తాండేటప్పుడు వాడు సొమ్మేం పోయింది అనేసి ఆ రాయి వాడికి ఇచ్చేసి వచ్చేసాడు. వాడు దాన్ని టేబుల్ మీద పేపర్ వెయిట్ గా పెట్టుకోను. వానికి ఫైనాన్స్ చేసేటువంటి వాడు ఒకడు వచ్చాడు. వాడు చూశాడు, కూర్చొని ఎదురుగా మాట్లాడుతూ ఉండి ఆ రాయిని తీసుకుని భలే ఉంది రాయి అనుకొని, ఇది నాకు ఇవ్వకూడదా అని చెప్పి అన్నాడు. వీడేమన్నాడు? ఆ రాయి విశిష్టమైనటువంటిది, అది ప్రత్యేకమైనటువంటిది, దానికోసం నేను 5 కేజీలు ఎండు చేపలు ఇచ్చినాను అని చెప్పి అన్నాడు. అంటే వాడేమన్నాడు? నేను నీకు 10 కేజీల ఎండు చేపలు డబ్బు ఇస్తాను, ఇచ్చేయని చెప్పాను. మరి 1 కేజీ ఎండు చేపలకి 10 రెట్లు కదా వస్తా ఉంది వాడికి ఆదాయం. అందుకని వాడు దాన్ని ఇచ్చేసి 10 కేజీల ఎండు చేపల డబ్బు తీసుకున్నాడు. వీడు దాన్ని ఎత్తుకొని పోయాడు. ఎత్తుకొని పోయి ఒక సేటుకు చూపించాడు, అంటే రత్నాల వ్యాపారికి చూపించాడు. ఇది బాగా మెరుస్తుంది, దీని సంగతి ఏమో చూడు అనేసి. ఆడన్నాడు, ఇది రంగురాయిరా బాయ్, దీనికి ఏం వాల్యూ లేదు, నీకు కావాలంటే కొంత డబ్బు ఇస్తాను, ఇచ్చేసిపో అని చెప్పి అన్నాడు. ఇచ్చేసిపో అంటే వాడేమన్నాడు? నేను ఒక బస్తా ఎండు చేపలు డబ్బు ఇచ్చి కొనుక్కున్నాను అని అంటే, వాడన్నాడు నేను 10 బస్తాలు ఎండు చేపలు డబ్బు ఇస్తాను, తీసుకొని వెళ్ళిపో అని చెప్పి అన్నాడు. ఇది రంగురాయి, దీనికి అంతకంటే రాదు. వాడికి ఏమైంది? 10 రెట్ల ఆదాయం వచ్చింది. 10 రెట్ల ఆదాయం వచ్చింది. అందుకని వాడు ఇచ్చేసాడు. సరే వాడేం చేశాడు? దాన్ని ల్యాబ్కు పంపించాడు. ల్యాబ్కు పంపిస్తే అది డైమండ్ అని తేలింది. సరే దాన్ని కటింగ్ చేయించాడు. కటింగ్ చేసి వీనికంటే పెద్ద వ్యాపారస్తునికి 1 కోటి రూపాయలకు దాన్ని అమ్మేశాడు. ఎందుకు? తన దగ్గర పెట్టుకుంటే భయం, ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంది.
అట్లా అది ఒకరి దగ్గర నుంచి మారి 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 వెళ్ళింది. అది కోహినూరు వజ్రం. ఇట్లా కథ చెప్తారు. సరే, దీంట్లో వాస్తవం ఏది అనేది పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు అది ఎక్కడుంది? బ్రిటిష్ రాణి కిరీటంలో ఉంది. ఎక్కడుండేది అది? చెరువులో ఉండేది, ఏట్లో ఉండేది. మొదట ఎవడికి దొరికింది? ఉప్పు చేపలు అమ్ముకుండేవాడికి దొరికింది. ఇప్పుడు ఉప్పు చేపలు అమ్ముకుండేవాడు దాన్ని వజ్రంగా ఎందుకు గుర్తించలేదు అంటే వాడికి ఆ జ్ఞానం లేదు, వాడికి ఆ పాండిత్యం లేదు. వాడు రత్నాపన శాస్త్రం చదువుకోలేదు. రత్నాపన శాస్త్రం చదువుకొని ఉంటే వాడికి అది తెలిసేది, వాడికి తెలియదు. కాబట్టి వాడి దృష్టిలో ఏమిటి? అది 1 కేజీ ఉప్పు చేపలు అంతే. ఇంకొకటి దృష్టిలో 10 కేజీలు ఉప్పు చేపలు, ఇంకొకటి దృష్టిలో 1 బస్తా ఉప్పు చేపలు అంతే. దాని విలువ తెలియనప్పుడు వాడు అంతే అనుకుంటాడు దాన్ని. కాబట్టి జ్ఞానము, పాండిత్యం ఇవంతా అన్యదా. వేదాలు, శాస్త్రాలు ఇవన్నీ అన్యదా క్లిశ్యంతి అంటే వేరే రకంగా అర్థం చేసుకుంటారు. నువ్వు అర్థం చేసుకోకపోతే ఏమీ నష్టం లేదు. నువ్వు చదవకపోతే వేదాలకు, శాస్త్రాలకు వచ్చిన నష్టం ఏమి లేదు. నీ జ్ఞానం లేకపోతే కూడా వచ్చేటువంటి నష్టం ఏమీ లేదు. కానీ నువ్వు జ్ఞానాన్ని లేదా శాస్త్రాన్ని, వేదాలని వేరే రకంగా అనుకున్నప్పుడు మాత్రం నష్టం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. నువ్వు అధ్యయనం చేయకపోతే వచ్చే నష్టం ఏం లేదు. కానీ నువ్వు అధ్యయనం చేసేది సరైనటువంటి పద్ధతిలో అధ్యయనం చేయకపోతే మాత్రం నష్టం వస్తుంది. ఎవరికి నష్టం వస్తుంది? శాస్త్రానికి నష్టం, నీకు నష్టం. నీ వల్ల నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా తప్పుదారి పట్టిపోతారు. ఇప్పుడు గురువు ఏదో చెప్తున్నాడు అనుకున్నాం, ఆ గురువు ఒక అబద్ధం చెప్పాడు, వాళ్ళ శిష్యులంతా దాన్ని ఫాలో అవుతారు. మళ్ళీ వాళ్ళు గురువులు అవుతారుగా, మళ్ళీ వాళ్ళ శిష్యులు ఉంటారుగా, వాళ్ళ ఇట్లా తరతరాలుగా తప్పునే ఫాలో అవుతూ ఉంటారు. అందువల్ల అన్యథా వేద శాస్త్రాన్ని లోకాహ క్లిశ్యంతి. అర్థం కాకపోతే ఏం చేస్తారు లోకులు? వేద శాస్త్రాలను వేరే రకంగా అర్థం చేసుకుంటా అంటారు. అన్యదా తత్పదం శాంతం. శాంతం ధర్మాన్ని పాటించేటువంటి వాళ్ళను, శాంతం కలిగినటువంటి వాళ్ళను కూడా తప్పుగా అర్థం చేసుకుంటారు. అది లోకంలో ఎప్పుడు ఉండేది. ఎప్పుడైతే నువ్వు మంచిగా ఉండవో దాన్ని చేతగాంతనం అని అనుకుంటుంది లోకం. మంచితనం అని అనుకోను. నువ్వు ఎవరికైనా సహాయం చేసినావంటే నువ్వు అమాయకుడని అనుకుంటావు. ఫలానా వాడు అమాయకుడు, వాని దగ్గరికి పోయి కన్నీరు గార్చినావంటే మనకెంతో కొంత ఇస్తాడు అని అనుకుంటారు. ఫలానా వాడు శాంతంగా ఉండాడు అని అనుకోరు. వాడి ముఖం, వాడు చేతగానుడు, వాడు మన్ను తిన్న పాము లాంటి వాడు, వాడిని ఏమన్నా చెల్లిపోతుంది. కాబట్టి వేద శాస్త్రాలను, జ్ఞానాన్ని, పాండిత్యాన్ని అన్నింటినీ తప్పుగా అర్థం చేసుకునేటువంటి వాళ్ళు ఉంటారు లోకంలో. శాంతం ఎప్పుడు వస్తుంది? పాండిత్యం కలిగినప్పుడు శాంతం రాదు, జ్ఞానం కలిగినప్పుడు శాంతం వస్తుంది. వేదాలని, శాస్త్రాలని చదువుకున్నప్పుడు శాంతం రాదు, దాన్ని మనం అప్లై చేసుకున్నప్పుడు శాంతం వస్తుంది. శాంతం అంటే ఏమిటి? ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండడమే శాంతము, మనో నిగ్రహం కలిగి ఉండడమే శాంతము. నీ మనస్సు, నీ ఇంద్రియాలు నీ అధీనంలో ఉన్నాయంటే నువ్వు శాంతితో ఉండవని అర్థం. లోకం అతను శాంతితో ఉండాడా లేదా అనేది ఎట్లా చూస్తుంది అంటే, వాడు ఎవడన్నా నిన్ను తిట్టాడు, నువ్వు తిరిగి తిట్టకపోతే శాంతంగా ఉన్నాడు అని అనుకుంటుంది. శాంతం గురించి తెలిసినటువంటి వాడు అనుకుంటాడు. శాంతం గురించి తెలియనటువంటి వాడు ఏమనుకుంటాడు? వీడు చేతగానోడు, తిడితే కూడా పడతాడు. తిడితే వింటాడు, బా ఏం కాదు, వాడిని తిట్టచ్చు. కొడితే కూడా దెబ్బలు తింటాడు, ఏం కాదు, వాడిని కొట్టచ్చు అని
అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అనుకుంటారు అంతే. లోకం అది, లోకం యొక్క తీరు. లోకాహ క్లిశ్యంతి క్లిశ్యంతి చ హి అన్యథా. లోకం ఎప్పుడు వేరే రకంగానే అనుకుంటూ ఉంటుంది. లోకులు ఎప్పుడు వేరే రకంగా తెలుసుకుంటూ ఉంటారు. వాళ్ళకు నచ్చిన వ్యాఖ్యానాలు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. వాడికి అసలు అర్థం కాలేదు కాబట్టి. మనం ఇదివరకు ఏం చెప్పాము? ఒక ఏనుగు కథ చెప్పాను. నలుగురు గురుడ్డి వాళ్ళు ఒక ఏనుగును చూశారు అనేటువంటి కథ చెప్పాను. అంటే వాడికి ఏనుగు పూర్తిగా తెలియదు, కంటితో చూడలేదు. తోక పట్టుకున్నాడు ఏమన్నాడు? ఏనుగు కుచ్చులాగా ఉంటుంది అన్నాడు. కాలు పట్టుకున్నవాడు ఏమన్నాడు? ఏనుగు తొండంలా స్తంభంలాగా ఉంటుంది అన్నాడు. చెవి పట్టుకున్నవాడు ఏమన్నాడు? ఏనుగు చేటలాగా ఉంటుంది అన్నాడు. తొండం పట్టుకున్నవాడు ఏమన్నాడు? ఏనుగు రోకల్లాగా ఉంటుంది అన్నాడు. ఇవన్నీ నిజాలా? అట్లని అబద్ధాలా? కాదు. వాడికి ఏకదేశమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఎక్కడో ఒక చోట కొంచెం తెలుస్తుంది. ఆ కొంచాన్నే వాడు అదే వాస్తవం అనుకుంటాడు, ఉన్నదదే అనుకుంటాడు, అదే ఉన్నదే అని అనుకుంటాడు. మనం ఏం చేయలేము. మనం బయట నుంచి చూసేవాడికి ఏమనిపిస్తుంది? అరే వీడు ఇంత అజ్ఞానంతో ఎట్లుండాడు అని అనిపిస్తుంది. కానీ దాన్ని ఏమంటారంటే విషకీటక న్యాయం అంటారు. అంటే విషం ఉంటుంది, ఆ విషంలో ఒక పురుగు పుడుతుంది. అది విషం కదా, పురుగు చచ్చిపోవాలి కదా, అది ఎట్లుందా అది అని అనుకుంటాం. ఒరే అది పుట్టిందే దానిలో నుంచి, అది ఎట్లా వస్తుంది? ఆ విషయం దానికి పనిచేయదు. కాబట్టి వీడు ఉన్నదే అజ్ఞానంలో, వాడెట్ట బయట వస్తాడు? వాడు దాని నుంచి బయట రావాలంటే వస్తాడు. అట్లా ఒకసారి ఈ ఉన్నదాన్ని ఉన్నట్టు కాకుండా వేరే రకంగా అనుకున్నటువంటి వాడు మళ్ళీ ఆ దారిలోకి రావాలంటే చాలా కష్టపడాలి. అందుకని వేద శాస్త్రాలను చదివేటప్పుడే సరైనటువంటి పద్ధతిలో నేర్చుకోవాలి. దానికి అధ్యయన విధానం ఏదైతే ఉందో ఆ విధానం ప్రకారం నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. అదేవిధంగా శాంతితో ఉండేటువంటి వాళ్ళు చేతగాని వాళ్ళు కాదు, అది జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, మనల్ని కూడా లోకం అట్లాగే అర్థం చేసుకుంటుంది. దాన్ని మనం అపార్థంగా భావించకూడదు, వాళ్ళ స్థాయి అంతే అని అనుకోవాలి. ఇలా కాదు కూడదు, దీన్ని మనం భరించలేము అని అనుకున్నప్పుడు కుక్క వేషం వేసినప్పుడు మొరగాలి. లోకంలో ఉండేటప్పుడు ఆ లోకం యొక్క పద్ధతులకు అనుకూలంగా నువ్వు నటించాలి. అది ముఖ్యమైనటువంటి విషయం. తర్వాత దారిద్ర్యనాశనం దానం, దారిద్ర్యనాశనం దానం, శీలం దుర్గతి నాశనం, శీలం దుర్గతినాశనం, అజ్ఞాననాశిని ప్రజ్ఞ, అజ్ఞాననాశిని ప్రజ్ఞా, భావనా భయనాశిని. భావనా భయనాశిని. దారిద్ర్యనాశనం దానం. దరిద్రాన్ని పోగొట్టుకునేదానికి ఒక ఉపాయం చెప్తున్నాడు. దుర్గతుల్ని, కష్టాల్ని పోగొట్టుకోవడానికి ఒక ఉపాయం చెప్తున్నాడు. అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి ఒక ఉపాయం చెప్తున్నాడు. భయాన్ని పోగొట్టుకోవడానికి ఒక ఉపాయం చెప్తున్నాడు. దరిద్రము, కష్టాలు, అజ్ఞానము, భయం, ఇవన్నీ తోబుట్టువులు. నీకు దరిద్రం ఉంది అంటే కష్టాలు ఉంటాయి. దరిద్రము, కష్టాలు ఉన్నాయంటే భయం ఉంటుంది. ఈ మూడిటికి కారణం అజ్ఞానం అయి ఉంటుంది. కాబట్టి ఒక అజ్ఞానానికి తోబుట్టువులు ఇవన్నీ.
అజ్ఞానానికి తోబుట్టువులు దరిద్రము, దుర్గతి, భయం. అంటే వీటిని పోగొట్టుకోవాలి. వీటిని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ముందు అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి. అందుకని అజ్ఞాన నాశిని ప్రజ్ఞ. అజ్ఞానం పోవాలంటే ప్రజ్ఞానం రావాలి. ప్రజ్ఞ అంటే కేవలం విషయం తెలియడం కాదు, దాన్ని ఆచరించడం అని అర్థం. జ్ఞానం అంటేనే సరిపోయింది. అజ్ఞానం అని ఎందుకు అన్నారు? ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానానికి ప్రజ్ఞానం అని పేరు. ప్రకృష్టమైనటువంటి జ్ఞానమే ప్రజ్ఞానం. ఆ ప్రకృష్టత అనేది ఎట్లా వస్తుంది అంటే ఆచరణ వల్ల వస్తుంది, అంతే, ఇంకేం లేదు. కాబట్టి ఆచరణాత్మకమైనటువంటి జ్ఞానానికి ప్రజ్ఞానం అని పేరు. ఆ ప్రజ్ఞానం ఏం చేస్తుంది? అజ్ఞానాన్ని పోగొడుతుంది. అజ్ఞానం పోయిందంటే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వచ్చింది అంటే ఏమేం పోతాయి? మొదట భయం పోతాయి. భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడు కష్టాలు పోతాయి. కష్టాలు అనేవి దేని వల్ల వస్తాయంటే భయం వల్ల వస్తాయి. భయం లేనటువంటి వాడికి ఏది కష్టం అనిపించదు. భయం ఉన్నటువంటి వాడికే ప్రతిదీ కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు అన్నానికి లేదు ఒకటి, వాడికి భయం ఏమిటి? ఆకలితో చచ్చిపోతామని భయం. ఇప్పుడు జ్ఞానం ఏం చెప్తుంది? ఊరే అన్నం ఊరికే రాదు, కష్టపడితే వస్తుందిరా అని చెప్తుంది. వాడేమనుకుంటాడు, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తే ఏమైపోతామో ఏమో, అక్కడ ఎట్లుంటుందో ఏమో, ఆ పని చేస్తే ఏమవుతామో, ఇవంతా ఊహించుకుంటూ ఉంటాడు. ఆ భయంతో ఉంటాడు. ఆ భయం ఎప్పుడైతే పోతుందో అప్పుడేం చేస్తాడు? ఏదో ఒక పనిలో చేస్తాడు. దానివల్ల వాడికి అప్పటి వరకు ఉన్నటువంటి ఆకలి పోతుంది. అందువల్ల జ్ఞానము, దాని ద్వారా భయాన్ని పోగొట్టుకోవాలి. దరిద్రం ఎప్పుడు నాశనం అయిపోతుంది అని చెప్పడానికి అనేదానికి ఒక టెక్నిక్ చెప్తున్నారు. దానం వల్ల దరిద్రం నాశనం అవుతుంది. దరిద్రం అంటే ఏమిటి? లేకపోవడం. దానం అంటే ఏమిటి? అవతల వాళ్ళకి ఇవ్వడం. నీకు లేనప్పుడు నువ్వు ఇస్తాండావు అని అంటే నువ్వు ఉండి ఇస్తాండావా, లేకుండా ఇస్తాండావా? నువ్వు ఇస్తాండావు అని అంటే నీ దగ్గర ఉందని కదా. నీ దగ్గర ఉంది అంటే నువ్వు దరిద్రుడు ఎట్టవుతావు? నువ్వు సంపన్నుడే కదా. కాబట్టి నువ్వు ఇవ్వడం మొదలు పెట్టావంటే నీకు దరిద్రం లేదు. అది ముఖ్యం. అవునండి, నాకు అయి మిగిలితే నా దగ్గర ఉంటే కదా అని అంటే నువ్వేమనుకుంటున్నావు? దానం అంటే కేవలం ధనాన్ని ఇవ్వడమే దానం అని అనుకుంటున్నావు. నీ కాలాన్ని ఇవ్వడం కూడా దానమే. అందరి దగ్గర అన్నీ ఉండవు. ఒకడి దగ్గర దేహ దారుఢ్యం ఉంటది. వాడేం దానం చేస్తాడు? అవతల వాడికి ఫిజికల్ గా హెల్ప్ చేస్తాడు. అది దానమే. ఇంకొకడికి డబ్బు ఉంటది, వాడు ఫిజికల్ గా అక్కడికి వెళ్ళలేడు. ఇప్పుడు అదేమిటి, మీరు ఆస్ట్రేలియాలో ఉండారు, సిమ్స్ ముందర ఉండేటువంటి రోగులకు మీరు దానం చేయలేరు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మీరు భోజనం పెట్టారు. అందుకని ఏం చేస్తారు? ఆత్మవాన్ వాళ్ళకి డబ్బులు పంపిస్తారు, వాళ్ళు చేస్తారు. ఇక్కడ ఏం చేసినట్టు? మీరు ధనం దానం చేసినట్టు. మరి ఇక్కడ ఆత్మవాన్ గ్రూపులో ఉండే వాళ్ళు ఏం చేసినట్టు? వాళ్ళ శ్రమను దానం చేసినట్టు, వాళ్ళ కాలాన్ని దానం చేసినట్టు, వాళ్ళ ఆలోచనని దానం చేసినట్టు. అట్లా
కాబట్టి దానం అంటే కేవలం ఇప్పుడు అతను ఎవరు, ఆటో అతను వస్తాడు అన్నదానం. అతను ఉచితంగా వచ్చి తన ఆటోలో భోజనం ప్యాకెట్లు వేసుకొని, నీళ్ల ప్యాకెట్లు వేసుకొని వస్తాడు. అతను దానం చేసినట్టే కాదా? అతనుకున్నది ఆటో, దాన్ని కొంత సమయం ఈ కార్యానికి వినియోగించాడు, అతను దానం చేసింది. అప్పుడు అతను దరిద్రుడా? కాదు. డబ్బులు ఇచ్చిన వాడు దరిద్రుడా? కాదు. వంట చేసి పెట్టిన వాడు దరిద్రుడా? కాదు. ఎవరు కాదు. ఎందుకని? దే ఆర్ గివింగ్. ఏమి ఇస్తాడు అనేది అది వేరే విషయం. మీకు చాణక్య నీతి తెలుసు, అది తెలియని వాడికి చెప్తావు, అది దానం అంతే, విద్యాదానం. కాబట్టి దానం వల్ల దరిద్రం నాశనం అయిపోతుంది. నువ్వు ఇవ్వడం మొదలు పెట్టావంటే దరిద్రం నాశనం. దీన్ని ఇంకో రకంగా ఎట్లా అర్థం చేసుకోవాలి? అసలు నీకు దరిద్రం ఎందుకు వచ్చింది? ఫస్ట్ పాయింట్. దరిద్రం ఎందుకు వస్తుంది అంటే, ఏదైనా నీకు రావాలి అంటే వచ్చింది నీకు కార్యం అవుతుంది, దానికి ఒక కారణం ఉంటుంది. దరిద్రానికి కారణం ఏమిటి? పాపం కారణం. అంతే కదా? విత్తనం వేస్తే కదా పంట వస్తుంది. పంట వచ్చింది అంటే విత్తనం వేసావని కదా అర్థం. ఇప్పుడు ఏం పంట వచ్చింది? దరిద్రం అనే పంట వచ్చింది. దానికి విత్తనం ఏమిటి? లోభం అనే విత్తనం వేసి ఉంటాడు. లోభం అనేది దరిద్రానికి కారణం. అంటే సంపాదించిందంతా నువ్వు దాచిపెట్టుకొని ఉంటావు, ఎవరికి ఇవ్వలేదు. ఎవరికి ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు విత్తనాలన్నీ మీ ఇంట్లోనే ఉన్నాయి, విత్తనాల గింజలన్నీ. నీకు పంట ఎట్టు వస్తుంది? విత్తనాలు చల్లితే పంట వస్తుంది. నువ్వేమనుకున్నావు? విత్తనాలు ఇంట్లో ఉండే విత్తనాలు ఎత్తుకొని భూమిలో చల్లేస్తే చీమలు తినేస్తాయి, పక్షులు తినేస్తాయి, పక్కింటోడు తింటాడు, ఎదురింటోడు తింటాడు, దారిని పోయేవాడు తింటాడని. నాయనా వాళ్ళు అవన్నీ తినగా నువ్వు చల్లిన దానికంటే ఎక్కువ వస్తున్నాయి, తక్కువ వస్తున్నాయా? పైగా నువ్వు చల్లినందువల్ల, వీళ్ళందరూ తిన్నందువల్ల దానివల్ల పుణ్యం కూడా వస్తుంది కదా. సో అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నీకు దరిద్రం వచ్చింది అంటే పుణ్యం లేదు అని అర్థం. దరిద్రం పోవాలంటే ఏం కావాలో? పుణ్యం కావాలి. దరిద్రం పోవాలంటే సంపద కావాలి. సంపద రావాలంటే పుణ్యం ఉండాలి. ఇప్పుడు పుణ్యం ఎట్లా వస్తుంది? దానం చేస్తే వస్తుంది. కాబట్టి దరిద్రం ఎట్లా పోతుంది అంటే, నువ్వు దానం చేసినావంటే దీనికి పుణ్యం వస్తుంది. ఈ పుణ్యానికి ఫలితంగా నీకు ధనం వస్తుంది. మళ్ళీ దాని దానం చేసినావంటే మళ్ళీ ధనం వస్తుంది. దాని దానం చేస్తే అయితే వచ్చిన ప్రతిసారి ఏమవుతుంది చెప్పు? అనేక రెట్లు ఎక్కువగా వస్తూ ఉంటుంది. నువ్వు ఇచ్చేది నువ్వు వేసేది ఒక వేరుశెనగ గింజ భూమిలోకి, దానికి 10 కాయలు కాస్తాయి. నీ అదృష్టం బాగుంటే 20 కాయలు కాస్తాయి. 20 కాయలకు కాయకు 2 గింజలు లెక్కేసుకుంటే 40 గింజలు అవుతాయి. అంటే నీ ఒక గింజ ఎన్ని గింజలైంది? 40 గింజలైంది. నీకు 40 రెట్లు ఇస్తాడు. ఇప్పుడు ఈ 40లో నువ్వు తిను, 20 గింజలు తిను, మళ్ళీ 20 గింజలు వేయి, అప్పుడెన్ని వస్తాయి? 20 × 40 ఎంత అవుతుంది? 800 గింజలు అవుతాయి. అంటే రెండో పంట వచ్చేటప్పటికి నీ ఒక గింజ ఏమైపోయింది? 800 గింజలు అయిపోయింది. కాబట్టి నువ్వు రెండోసారి దానం చేసేటప్పటికి 800 రెట్లు పెరిగిపోతుంది. అందుకే పుట్టికి 1000 పుట్లు అన్నారు. ఒక పుట్టెడు ధాన్యం విత్తనాలు వేస్తే 1000 పుట్లు పండుతుంది అని. అందుకని ₹1 దానం చేసినామంటే 1000 రూపాయలు అవుతుంది. ₹1 దానం 1000 రూపాయలు అవుతుంది. అందువల్ల దానం అనేది నీ దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి ఉన్నటువంటి ఉత్తమమైన మార్గాల్లో మొట్టమొదటిది దానం. ఇక రెండోది ఏం చెప్తున్నాడు? శీలం దుర్గతి నాశనం. దుర్గతి అంటే కష్టాలని అనుకున్నాం. కష్టాల్లో ఉండేటప్పుడే నువ్వు శీలవంతుడిగా ఉండాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి. నాకు కష్టం వచ్చింది కాబట్టి నేను అడక్క తింటాను.
అడుక్కొని తింటాను అని అనకూడదు. నేను కష్టపడి తింటాను అనాలి. అది శీలం. నువ్వు దరిద్రంలో ఉన్నావు, నీ ఎదురుగా ఇతరుల ధనం కనిపిస్తూ ఉంది, నువ్వు ఆ ధనాన్ని దొంగలించుకున్నావు, అప్పుడు నీ కష్టం తీరిపోతుంది అని అనుకుంటావు. కానీ ఏమవుతుంది చెప్పు, నీకు కొత్త కష్టాలు వస్తాయి. అప్పటి వరకు నీకు డబ్బు లేదనేది ఒకటే కష్టం. నువ్వు ఎప్పుడు దొంగతనం చేస్తావో అప్పుడు నువ్వు నేరస్తుడు కూడా అవుతావు. అప్పుడు మళ్ళీ పోలీసులు, కేసులు, జైళ్ళు ఇవన్నీ వస్తాయి. కాబట్టి శీలం అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ముఖ్యంగా కష్టాల్లో ఉండేటువంటి వాళ్ళు శీలంతో ఉండాలి. ఆ శీలంతో ఉండేటువంటి వాడికి మెల్లగా ఏమవుతుందంటే కష్టం పోతుంది. అందువల్ల కష్టాలు పోగొట్టుకోవాలి అని అనుకున్నటువంటి వాడు శీలవంతుడై ఉండాలి. తర్వాత ఏం చెప్తున్నాడు? అజ్ఞాన నాశిని ప్రజ్ఞ. అసలు ముందు అజ్ఞానాన్ని మనం డిఫైన్ చేసుకోవాలి. మనం ఏమనుకుంటామంటే మనం జ్ఞానులు అని అనుకుంటాం. ఎట్లా జ్ఞానులు అనుకుంటామంటే, మా ఊర్లో ఒకడు 10వ తరగతి వరకే చదువుకున్నాడు, నేను పిహెచ్డి చదువుకున్నాను, కాబట్టి వాడికంటే నేను జ్ఞాని. వాడు 7వ తరగతి చదివాడు, నేను 10వ తరగతి చదివాను, వాడికంటే నేను జ్ఞాని అని అంటాం. ఈ జ్ఞానానికి కొలతలు, పరిధులు, పరిమితులు, తరగతులు ఇవేమీ లేవు. ప్రతి ఒక్కడూ అజ్ఞానే. దేంట్లో ఒక దాంట్లో అజ్ఞాని. మనకు సాధువు నది దాటే కథ ఉంటది. ఒక సాధువు హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేశాడు. ఒక 12 ఏళ్ళు తపస్సు చేశాడు. అతనికి కొన్ని శక్తులు వచ్చాయి, సిద్ధులు కలిగాయి. తిరిగి తమ గ్రామానికి వస్తూ ఉన్నాడు. మధ్యలో ఒక నది దాటాలి. పడవ నడిపేవాడు వచ్చాడు. వాడు పడవలో కూర్చోబెట్టుకున్నాడు. కూర్చోబెట్టుకుంటే అతను అడిగాడు, ఆ పడవ నడిపేవాడు, స్వామి ఎక్కడి నుంచి వస్తాడారు ఏమీ అని అడిగాడు. అడిగితే నేను హిమాలయాలకు వెళ్ళాను, తపస్సు చేశాను, నా జన్మ సార్థక్యం చేసుకున్నాను, అక్కడ ఎన్నో శాస్త్రాలు చదివాను. అవునా స్వామి, మంచిది, మీకు నమస్కారం అని వాడు ఒక నమస్కారం పెట్టాడు. అవునరా, నువ్వు వ్యాకరణం నేర్చుకున్నావా అన్నాడు. అటంటే ఏమో నాకు తెలియదు స్వామి. ఎంత అజ్ఞానిరా నువ్వు, నీకు ఛందస్సు తెలుసునా అన్నాడు. తెలియదు స్వామి. ఎంత అజ్ఞానివిరా నువ్వు. నీకు అర్థశాస్త్రం తెలుసునా అన్నాడు. తెలియదు స్వామి. ఎంత అజ్ఞానివిరా నువ్వు అని. ఇవన్నీ ఈయనకు తెలుసు, ఈ శాస్త్రాలన్నీ. ఇంత అజ్ఞానంతో వీడు ఎట్ట బతుకుతాడాడని అనుకుంటా ఉంటాడు. ఈలోపు వరద వచ్చింది. వాడు అన్నాడు, స్వామి మీకు ఈత తెలుసునా అన్నాడు. తెలియదురా అన్నాడు. ఎంత అజ్ఞాని స్వామి, మీరు మునిగిపోబోతున్నారు, వరద వచ్చేసింది, పడవ బోల్తా పడతా ఉంది, మీ ఇష్టం అని చెప్పాను. బట్ ఎవరు జ్ఞాని, ఎవరు అజ్ఞాని? నీకు ఒక శాస్త్రం తెలిసినంత మాత్రాన నువ్వు జ్ఞాని అని కాదు దాని అర్థం. కాబట్టి అజ్ఞానానికి డెఫినేషన్ ఏమిటంటే, జీవితమే ఏదో ఒక పార్శ్వంలో అజ్ఞానంతో ఉంటుంది. ఇప్పుడు వాడేమంటాడు, సముద్ర శాస్త్రం చదివినటువంటి వాడికి కార్యడారిలో ఉండేటువంటి వాడు అజ్ఞానిగానే కనిపిస్తాడు. కార్యడారిలో ఉండేవాడు సముద్ర శాస్త్రాన్ని ఎందుకు చదువుకుంటాడు? వాడికి ఏం పని? వాడు ఎడారిలో ఎలా బతకాలి చదువుకుంటాడు. వాడు మహా చదివితే వాడు జ్ఞాని ఎట్లా అవుతాడంటే, ఎడారిలో ఏ విధంగా చెట్లు నాటాలి, ఏ చెట్లు నాటితే ఎడారిలో మంచు బ్రతుకుతాయి, రాత్రిపూట కురిసేటువంటి మంచుకే బ్రతికేటువంటి
చెట్లే ఉన్నాయి, వాటి ద్వారా పచ్చదనాన్ని ఎట్ట తేవచ్చు అనేది నేర్చుకుంటే వాడికి అది జ్ఞానం. అక్కడ వాడికి సముద్రంలో ఏముంది అనేదంతా వాడికి సంబంధం లేదు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. కాబట్టి ఎవడికి వాడికి ఏది ఎక్కడ అవసరమో అది జ్ఞానం. అన్ని చోట్ల అందరికీ అన్ని తెలియాల్సిన అవసరం లేదు. అందువల్ల దీని అర్థం ఏమిటంటే, ప్రజ్ఞ అంటే అర్థం ఏమిటి? నిరంతరం చదువుకుంటూ ఉండడం, నిరంతరం నేర్చుకోవడం ప్రజ్ఞ. కాబట్టి ఎవరైతే నిరంతరం నేర్చుకోవాలనేటువంటి భావనతో ఉంటాడో, నాకు అన్నీ తెలుసు అనేటువంటి ఆలోచనలో లేకుండా, ప్రతిదీ మనం తెలుసుకోవాలి, దీంట్లో కొత్తదేముందో తెలుసుకోవాలి, అప్డేట్ కావాలని అనుకునేవాడు ప్రజ్ఞావంతుడు. సింపుల్ గా చెప్పాలంటే. నాకు ఇది తెలుసులే, ఇంక చాలు, ఇంకేం అక్కర్లేదు అనుకునేటువంటి వాడు అజ్ఞాని. కాబట్టి అజ్ఞానాన్ని ఏది పోగొడుతుందంటే ప్రజ్ఞానం పోగొడుతుంది. తర్వాత భావన భయనాశిని. భావన అంటే ఆలోచన, ఊహ, అది భయాన్ని పోగొడుతుంది అని. భావన అంటే ఆలోచించేటువంటి శక్తి. అసలు భయం ఎట్లొచ్చిందో చెప్పు ఫస్ట్. భయం అనేది ఊహే. ఎప్పుడు భయం అనే దానికి ఒక అస్తిత్వం లేదు. భయం అనే దానికి మేనిఫెస్టేషన్ ఉందా, రూపం ఉందా? భయం అనేది ఒక ఆలోచన అంతే. ఎందుకు భయపడతాండవరా అంటే, పిల్లోడిని అడిగితే వాడు చెప్తాడు, నన్ను ఈరోజు టీచర్ కొడతాడు, అందుకు భయపడతాండాను అంటాడు. టీచర్ ఎందుకు కొడతారా? నేను హోంవర్క్ చేయలేదు, అందుకు కొడతాడేమో అని భయంగా ఉంది. సో కొట్టక ముందే వీడు ఏం చేస్తాడు? వణికిపోతాడు. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే వీడి ఊహలో నుంచి వచ్చింది. కాబట్టి నీ మనస్సు నీకు భయాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు చీకట్లో పోవడానికి నాకు భయం అంటాడు. ఏమిరా భయం అంటే, ఏదో దెయ్యం ఉంటుంది, పిశాచి ఉంటుంది అని అంటాం. ఎవరన్నా చూశారా? వీడు చూశాడా పోని? ఊహ అంతే. కాబట్టి నీ ఊహే నిన్ను భయపెడుతూ ఉంటుంది. కాబట్టి నీకు ఎప్పుడైతే సరైనటువంటి ఆలోచన విధానం వస్తుందో, ఆలోచన శక్తి వస్తుందో, అప్పుడు నీ భయం పోతుంది. అందుకని సరైనటువంటి ఆలోచన విధానం మన భయాన్ని పోగొడుతుంది. అంటే భయం అనేది ఎప్పుడు ఊహ. ఆ ఊహను ఇంకొక ఊహతో జయిస్తాం అంతే. ధైర్యం కూడా ఊహే. ఆ రెండిటికి ఇదేమి లేదు, డెఫినేషన్స్ ఏమి లేవు. రెండు మనసులోనే పుడతాయి. కాబట్టి నీకు ధైర్యం ఏ విధంగా ఊహనో, భయం కూడా అదే విధంగా ఊహ. కాబట్టి నీ యోచన శక్తి చేత, నీ ఆలోచన శక్తి చేత భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఏం భయం ఉంది? నాకు రోగం వచ్చింది, చచ్చిపోతానని భయం ఉంది. భలేవాడు నువ్వా? రోగం రాకపోతే సావా? రోగం వచ్చింది చచ్చిపోతానని అనుకుంటాడా? అవును. రోగం రానోడు చావడా? వాడు చచ్చిపోతాడు. ఎవడైనా చచ్చిపోతాడు అనుకున్నప్పుడు రోగం వస్తే మాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడు భయం లేదో అప్పుడు నువ్వు మార్గాలను అన్వేషిస్తావు. దీన్ని పోగొట్టుకోవడానికి మార్గం ఏముంది, వైద్యం ఏముంది అని వెతుకుతావు. అది జ్ఞానం, అది ఆలోచన శక్తి. ఆ ఆలోచన శక్తి లేకపోతే భయం నిన్ను నాశనం చేస్తుంది. నువ్వు భయాన్ని నాశనం చేయాలంటే నీ ఆలోచన శక్తి సరైనటువంటి దారిలో ఉండాలి, పెంపొందించుకోవాలి. నీ మొత్తానికి ఏం చెప్తున్నాడు? నీ దరిద్రానికి, నీ దుర్గతికి, నీ అజ్ఞానానికి, నీ భయానికి అన్నిటికీ ఆలోచన శక్తి ప్రధానం. దారిద్రం అనేది ఏమిటి? అది నీ ఆలోచనే దరిద్రం అంతే. నీకు ఒక వస్తువు లేకపోవడం దరిద్రం కాదు. వస్తువు లేదన్నటువంటి భావన ఉంది, అది దరిద్రం. అంటే నువ్వేమనుకుంటావు? నేను చొక్కా వేసుకొని ఉన్నాను, నాకు కోట్ లేదని అనుకుంటాను, అప్పుడు నేను దరిద్రుడిగా అనిపిస్తా అంటాను నాకు.
అదే నాకు చొక్కా ఉంది అని అనుకున్నానంటే నేను దరిద్రుడు కాదు కదా. కాబట్టి ఈ దారిద్ర్యం అనేది భావన మాత్రమే. అదేవిధంగా కష్టం కూడా ఒక భావన మాత్రమే. అది నీకు నచ్చలేదు కాబట్టి కష్టం అనిపిస్తాను. నచ్చలేదు కాబట్టి కష్టం అనిపిస్తుంది. ఇప్పుడు ఇద్దరు స్నేహితులు ట్రెక్కింగ్ బయలుదేరారు. అంటే అడవిలో నడిచేదానికి బయలుదేరారు. దాంట్లో ఒకడు, రే ఎందుకురా ఇవెంత శ్రమతో కూడుకున్నది, వద్దు అని అన్నాడు. ఇంకొకడు, లేదు చాలా బాగుంటుందిరా అని చెప్పి తీసుకెళ్ళారు. చాలా బాగుంటుందిరా అని తీసుకెళ్ళినటువంటి వాడు ఉత్సాహంగా వెళ్తూనే ఉంటాడు. వద్దు అని అనుకున్నటువంటి వాడికి నచ్చలేదు కాబట్టి ప్రతి క్షణం వాడికి కష్టంగానే అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అంత దూరం పోన్నా, ఇంకేం పోతాం, ఎండగా ఉంది, కష్టంగా ఉంది, ముండ్లు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి అంటూనే ఉంటాడు. కాబట్టి కష్టాలు అనేది ఏంటంటే, వాడికి ఎందుకు లేదు అది కష్టం, మీ ముందరుండేవాడికి అది కష్టంగా ఎందుకు అనిపించలేదు అంటే వాడు దాన్ని ఇష్టపడ్డాడు. అది వాడి భావనే కదా. దారి మారలేదు, అడవి మారలేదు, ఆలోచన మారిందంతే. కాబట్టి కష్టము లేదా సుఖము అనేది ఆలోచనకు సంబంధించింది. అందువల్ల ఏం చెప్తున్నాడు, భయము ధైర్యము అనేది ఆలోచనకు సంబంధించింది, దారిద్ర్యము సంపద అనేది ఆలోచనకు సంబంధించింది. కాబట్టి నీ ఆలోచనలను ప్రజ్ఞావంతంగా మార్చుకోగలిగితే, నీ అజ్ఞానాన్ని నువ్వు నాశనం చేసుకోగలిగితే నీకు సౌఖ్యం కలుగుతుంది, దరిద్రం పోతుంది, దుర్గతి పోతుంది, భయం నశించిపోతుంది. కాబట్టి వీటన్నిటికీ అజ్ఞానమే కారణం కనుక మానవుడు జ్ఞానాన్ని పొందేటువంటి ప్రయత్నం చేయాలి అని చాణక్యుల వారు చెప్తూ ఉన్నారు. ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా? ఈ శ్లోకము ఉమ్, మానసికంగా అంటే భావన పరంగా అనేది ఖచ్చితంగా తెలుస్తా ఉంది. ఉమ్, ఆమ్, ఇప్పుడు ఫిజికల్ గా నిజంగానే ఒక సూది గుచ్చినామంటే నొప్పి అనేది తెలుస్తుంది మా వాళ్ళకి కూడా. అవును. ఆమ్, లేకుంటే ఏదైనా ఫిజికల్ పెయిన్ అనేది ఆ, అది దాన్ని ఎవరు మార్చలేరు. అది ఉమ్, కంపల్సరీగా అనుభవానికి వస్తుంది, అనుభవించి తీరాల్సిందే అన్నట్టు. ఉమ్. ఆ సో దాని గురించి ఏం చెప్తాం అనేది ఒక ఏం ఫిజికల్ లేదు. పెయిన్. ఇప్పుడు ఫిజికల్ పెయిన్ కి మెంటల్ స్ట్రెస్ యాడ్ చేసినామంటే ఎక్కువైపోతుంది. అది చెప్పాలనుకున్నది. సూది గుచ్చుకున్నది, సూది గుచ్చుకున్నది, దానికి ఏం చేస్తాం, నొప్పిగా ఉంది, దానికి వైద్యం చేసుకుంటాం, అది బాగా అయిపోతుంది. దానికి కాసేపు నొప్పి ఉంటుంది, దాన్ని అనుభవిస్తాం, అయిపోయింది. సూది గుచ్చుకున్నది, ఒకవేళ ఇది సెప్టిక్ అయితే, ఇది పెద్ద పుండు అయితే అనే ఆలోచన వచ్చింది అనుకోండి, అప్పుడేమైంది, పెద్దది అవుతుంది, సెప్టిక్ అవుతుంది. నొప్పి ఎక్కువ అవుతుంది, సెప్టిక్ అవుతుంది. ఇదంతా ప్రాణమే అంటే కూడా పోతుంది. మానసికంగా నువ్వు దృఢంగా ఉంటే భౌతికమైనటువంటి కష్టాలను ఎవరు కాదనడం లేదు. ఇప్పుడు కష్టాలు వాటంతటా పోతాయని చెప్పలే. ఇప్పుడు అడవిలో నడిచేటువంటి వాడికి ముండ్లు లేకుండా పోవు. ఇద్దరు అడవిలో నడుస్తున్నారు, మొదటివాడు ఉత్సాహంగా నడుస్తున్నాడు, రెండో వాడు నీరసంగా నడుస్తున్నాడు. మొదటి వాడికి రెండో వాడికి ఏమిటి తేడా అంటే, వాడు ముండ్లు ఉంటాయి, రాళ్ళు ఉంటాయి, ఎండ ఉంటుంది, చెమట గారుతుంది అని తెలిసే వెళ్తూ ఉన్నాడు వాడు. వీడు అబ్బా ముండ్లు ఉంటాయి, అయ్యో కష్టం ఉంటుంది, అయ్యో రాళ్ళు ఉంటాయి అని అనుకొని వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ అవి మారలా, పరిస్థితులు మారలా, ఆ పరిస్థితుల్ని రిసీవ్ చేసుకునేటువంటి మైండ్ సెట్ మారింది. సో యువర్ మైండ్ సెట్ ఈజ్ యువర్ ఫ్రెండ్ అండ్ యువర్ మైండ్ సెట్ ఈజ్ యువర్ ఎనిమి. అది చెప్తున్నారు ఇక్కడ. కాబట్టి భయానికి కారణం ఏమిటి అంటే నీ భావన, నీ ఆలోచన. నీ ఆలోచన సక్రమంగా ఉంది, భయం ఏమీ ఉండదు. ఇప్పుడు మానసికంగా జరిగేదాన్ని భయంగా మనం తెలుస్తా ఉంది.
ఆ, శారీరకంగా వచ్చిన దానికి ఏమైనా పదం ఉందా? నొప్పి అంటారా లేకుంటే అంతే బాధ. బాధ? నొప్పి, నొప్పి మేబీ నొప్పి. పెయిన్, బాధ. బా- ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.